మొదటి అధ్యాయం మొదటి వచన భాగాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. చాలు. ఇందులో ఇప్పటికే చాలా వర్తమానాలు, సందేశాలు మనం నేర్చుకున్నాం. ప్రత్యేకంగా ఈరోజు పిలువబడిన వారు అనండి ఒకసారి మీ నోటితో. ఈరోజు మన సందేశం పేరు పిలువబడిన వారు. ఈ ఒక్క మాట ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆత్మీయ స్థితిలో మరింతగా కృపలో స్థిరపరచునుగాక. యోదా ఈ పత్రికను ప్రారంభిస్తూ యేసుక్రీస్తుతో ప్రారంభించాడు. నేను యేసుక్రీస్తు ప్రభుకి దాసుడిని అని ప్రారంభించాడు. యాకోబు సహోదరుని అని తెలియచేశాడు. ఇట్లాగా కొన్ని మాటలు తెలియచేస్తూ ఆయన యేసుక్రీస్తు ప్రభు నందు ఉన్న వాళ్ళకి ఎంత భద్రత ఉంటుందో కూడా తెలియచేశాడు. ఆ దేవుని చేత ప్రేమించబడిన అనుభవాల గురించి కూడా చెప్పాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రభు యేసుక్రీస్తు నందు మీరు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అనే మాటను చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభు ఔన్నత్యం, ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఇక్కడ ఆయన ప్రారంభించిన విధానమే చాలా గొప్పగా కనబడుతుంది. దేవుని చేత ప్రేమించబడటం ఒక అనుభవం చెప్పాడు. దేవుని యందు భద్రం చేయబడటాన్ని గురించి ఒక అనుభవాన్ని చెప్పాడు. సో ఫైనల్గా ఆయన చెప్తే ఏమంటున్నాడంటే, దేవుని చేత పిలువబడిన వారిని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ లోకంలో ఎంతోమంది ఉంటారు. అయితే దేవుని చేత పిలువబడిన ఆ అనుభవం చాలా గొప్పది. కాలింగ్, పిలుపు చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న సందర్భం మీకు చెప్తాను. మీ ఇండ్లలో, మీ గృహాల్లో కావచ్చు, మీ బంధువుల ఇండ్లలో కావచ్చు, చాలామంది వివాహాలు చేసుకుంటూ ఉంటారు. వినాలి, వివాహాలు చేసుకునేటప్పుడు ఇంతమందికి అని ఎస్టిమేషన్ వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ 500 మెంబర్స్కో, లేకపోతే 600 మెంబర్స్కో, 300 మెంబర్స్కో, లేదా 1000 మెంబర్స్కో అని ఎస్టిమేషన్ ఉంటుంది. ఈ 1000 మందిని పిలవాలన్నా, 500 మందిని పిలవాలన్నా వాళ్ళందరి పేర్లు ఒక బుక్లో రాసుకుంటారో, లేకపోతే కార్డులు ఎవరెవరికి ఇవ్వాలో ఆ ఏరియాను బట్టి ఎవరెక్కడికి వెళ్ళాలని ముందు వాళ్ళకి గుర్తు చేసుకుని అప్పుడు ఆ పిలుపు, వివాహానికి సంబంధించిన పిలుపు ఇవ్వటం కొరకు వాళ్ళకి కార్డు ఇస్తారు. మా ఇంట్లో మా అబ్బాయి పెళ్ళి లేదా మా అమ్మాయి పెళ్ళి, మీరు తప్పకుండా రావాలి, కుటుంబ సమేతంగా రావాలని ఆ పెళ్ళి కార్డు ఇచ్చి వస్తారు వాళ్ళు. చూడండి, వాళ్ళు ఆ పెళ్ళి ఇన్విటేషన్, ఆ పెళ్ళి కార్డు ఇచ్చేటప్పుడు ముందుగానే పలానా చోటుకి వెళ్ళాలి, ఎర్రొంతుని దగ్గర వాళ్ళకి ఇవ్వాలి, నల్లొంతుని దగ్గర వీళ్ళకి ఇవ్వాలి, ఎదురుపల్లంతుని దగ్గర వీళ్ళకి ఇవ్వాలి, అమలాపురంలో వీళ్ళకి, ఇట్లాగా ముందుగానే వాళ్ళకి గుర్తు పెట్టుకుని పిలుస్తారు. ఇది ఒక వివాహానికి సంబంధించిన పిలుపు. నేనంటాను, ఇంచుమించు ఎంతోమంది కోట్ల మంది ప్రజలు ఉండగా దేవుని మనం పిలిచాడంటే అసలు మన పిలిపి ఎంత గొప్పదో ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉండగా పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు అని ప్రభు చెప్పాడు కదా. అసలు గాడ్ కాలింగ్, దేవుని పిలుపు ఎంత గొప్పది. అసలు దేవుడు మన మీద చూపిన ఆయన కనికరం, ఆయన గొప్పతనం అసలు ఎంత ఉన్నతంగా ఉంటుంది. అందుకే పిలుపుని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని చేత భద్రం చేయబడటం ఒక వంతు, దేవుని చేత ప్రేమించబడటం ఒక వంతు. వెరీ ఇంపార్టెంట్. దేవుని చేత పిలువబడటం చాలా ఉన్నతమైంది. మీరు అహరోను పిలువబడినట్లుగా పిలువబడితే
ఆ ఘనత ఖచ్చితంగా పొందుతారు అని చెప్పాడు. కనుక దేవుని చేత మనం పిలువబడటం అనేది చాలా ఉన్నతమైనది. ఈ ఉదయకాలం దైవవాక్యాన్ని నేను ప్రార్థన పూర్వకంగా ధ్యానించినప్పుడు కొన్ని మాటలు ప్రభు నాకు తెలియచేశారు. వాటన్నిటినీ ఈరోజు మీకు సందేశంగా బోధిస్తాను. దేవుడే మీతో స్పష్టంగా మాట్లాడునుగాక. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. పేతురు అదే చెప్తాడు. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ప్రభు పిలిచాడు. నిజమే, ఒకప్పుడు దేవుడంటే మనకి ఎవరికి తెలియదు. రకరకాల ఆచారాల్లోంచి మనం అందరం వచ్చిన వాళ్ళమే. దేవుని దైవత్వం ఒకప్పుడు మనకి తెలియదు. చీకటి, పేతురు అది తన పత్రికలో వర్ణిస్తూ చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ప్రభు పిలిచాడు అన్నాడు. ఒకప్పుడు ఎలాంటి చీకటిలో ఉండేవాళ్ళు మనం అంటే, ఒకటి సింపుల్గా మనకు అర్థమయ్యేటట్లుగా చెప్పుకోవాలంటే, పాపం అనేది ఒక చీకటి. ఒకప్పుడు దేవునిలోనికి రాలేని ప్రజలు చీకటి అనే పాపంలోనే ఉన్నారు. ఇంకో కోణంలో చెప్పుకోవాలంటే, విగ్రహారాధన అనేది ఒక చీకటి. అంధత్వం, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. ఏది దైవత్వమో వాళ్ళకి తెలుసుకోలేక ఆ చీకట్లోనే ఒకప్పుడు మనం ఉండేవాళ్ళం. విగ్రహారాధన అనే ఒక చీకటి, పాపమనే చీకటి. ఇంకా చెప్పుకోవాలంటే కొంతమందికి రకరకాల అలవాట్లు అనేవి ఒక చీకటి సంబంధమైనవి. అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన ఉన్నతమైన ఆ పరలోక సంబంధమైన ఆ పిలుపుతో మనల్ని పిలిచాడు. పేరు పెట్టి మనల్ని పిలిచాడు. నిజంగా బైబిల్లో కొంతమందిని పిలిచిన విధానాన్ని ఇందులో ఈ ఇంట్రడక్షన్లో ABC బైబిల్లో కొంతమందిని ప్రభు పిలిచాడు. పిలువబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ముగ్గురిని మాత్రమే ఇంట్రడక్షన్లో చెప్తాను. ఉపోద్ఘాతంగా ABC అని ముగ్గురు వ్యక్తుల్ని మీకు తెలియచేస్తాను. సమూయేలు పిలుపు. సమూయేలుని దేవుడు పిలిచిన విధానం చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంది. సమూయేలు మొదటి పుస్తకం 3వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మనం చూస్తే, 3వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలుని దేవుడు పిలిచిన పిలుపు. మొదటి సమూయేలు 3:4 వచనాన్ని చూస్తే, యెహోవా సమూయేలును పిలిచెను. యెహోవా సమూయేలుని పిలిచాడు. అతడు చిత్తమండి నేనున్నానని, చిత్తము ప్రభు నేనున్నానని చెప్పాడు. వాస్తవంగా సమూయేలు పిలుపుని మనం ఆలోచిస్తూ ఉంటుంటే, చిన్నప్పుడే బాల్య దశలో ఉన్నప్పుడే వాళ్ళ తల్లి పాలు విడవకుండగానే ఆ సమయంలోనే ఆ పిల్లోని తీసుకెళ్ళి ఆ దేవుని మందిరంలో తీసుకెళ్ళి సమర్పించేసింది. చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఎదిగాడు సమూయేలు. నిజంగానే ఆ తల్లి ఎఫోదు ఏడాదికి ఒక్కసారి ఆ వస్త్రాన్ని పట్టుకెళ్ళి ఇస్తా వచ్చేదట ఆ తల్లి. నిజంగా సమూయేలు యొక్క పిలుపుని మనం ఆలోచిస్తూ ఉంటుంటే, దేవుని మందిరంలోనే పెరిగాడు సమూయేలు. లోకం అంటే తెలియదు సమూయేలుకి. దేవునిలోనే ఎదిగిన కుమారుడు. దేవునిలోనే ఆ చక్కగా ఆత్మీయతలో ఆధ్యాత్మికమైన విషయాల్లో బలపడుతూ వచ్చాడు. సేవకుల దగ్గర పరిచర్య నేర్చుకుంటూ వచ్చాడు. ఒకరోజు ఈ యొక్క సమూయేలుకి దేవుడు తన కాలింగ్ ఇస్తున్నాడు, తన పిలిపిస్తున్నాడు. దేవుని మందిరంలో మందసం ఉంది. ఆ మందసం దేవుని మందిరంలో ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో అనేకమైన వస్తువులు ఉండగా, దీపవృక్షం ఉంటే ఆ దీపవృక్షంలో దీపం ఆరిపోకుండా తైలం పోయటం, దేవుని మందిరానికి సంబంధించిన అనేకమైన పరిచర్యలు సమూయేలు చేస్తూ వచ్చాడు. దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. శామ్యూయేల్ అని పిలిచాడు. అర్థం కాలేదు సమూయేలుకి, చిన్న వయసు కదా, అర్థం కాల. తర్వాత సెకండ్ టైం రెండోసారి పిలిచాడు, అర్థం కాల. మూడోసారి పిలిచాడు. ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా
ఏంటయ్యా పిలుస్తున్నా? నేను ఎప్పుడు పిలిచాను రా బాబు నిన్ను? లేదు, ఈసారికి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు. అంతే. దేవుడు స్వరాన్ని విన్నాడు సమూయేలు. అద్భుతంగా ఆయన పిలుపు ఎంత గొప్పది అంటే, సమూయేలుని దేవుడు పిలిచిన విధానం ఎంత గొప్పదంటే, దాను మొదలుకొని బెయేర్షాబా వరకు అతడు ప్రవక్తగా స్థిరపడ్డాడంట. చప్పళ్ళు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. సమూయేలుని పిలిచింది ఎందుకంటే ప్రవక్తగా స్థిరపరచండి, రాజుల్ని అభిషేకించటానికి. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు ఏం చెప్తే అది జరిగిపోయింది. అసలు గాడిదలు కాసుకునేవాడిని తీసుకొస్తే ప్రార్థన చేస్తే రాజైపోయాడండి బాబు. అసలు ఏం పిలిపిండి సమూయేలు పిలుపు. ప్రవక్తగా స్థిరపరచడానికి దేవుడు సమూయేలుని పిలుచుకున్నాడు. నిజం, చాలామందిని దేవుడు ఒక ఏర్పాటు, ఒక ఉన్నతమైన సంకల్పం ఉంటుంది ఆయనకి. దేవుని చేత పిలువబడిన వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు ఖచ్చితంగా. దేవుని చేత పిలువబడ్డాడు కనుకనే సమూయేలు ప్రవక్తగా స్థిరపడిపోయాడు. మోషే పిలుపు. మోషేను కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వాక్య భాగాన్ని కూడా మనం చూస్తే మోషేను దేవుడు పిలిచిన విధానాన్ని మనం చూద్దాం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో, ఆ పొద ఎలా కాలిపోలేదో, నేను ఆ తట్టు వెళ్ళి ఆ వింత చూసొస్తానని వెళ్ళినప్పుడు దానిని చూచుటకు అతడు ఆ తట్టు వెళ్ళగా మోషే మోషే అని పిలిచాను. చాలు, దేవుడు పిలుస్తున్నాడు మోషేని. పిలిచిన విధానం చూస్తే వాస్తవంగా అక్కడ ఒక మండుచున్న పొద ఉంది. ఆ వింత చూశాడు హోరేబు కొండ దగ్గర. తన మామ మందను మేపుతా ఉన్నాడు మోషే. వెళ్ళాడు. ఏంటి వింత? మండుచున్న పొద ఉంది కానీ పొద మాత్రం కాలిపోవట్లేదని వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంటే దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు ఉన్న చోటు పవిత్రమైన స్థలం, మోషే మోషే అని పిలిచి నీ పాదరక్షలు విడిచిపెట్టురా అని పిలిచాడు. మోషే సాకులు చెప్తున్నాడు దేవునితో, నేను నోటి మాంద్యం వాడనయ్యా, నత్తోడినయ్యా, నా మాట ఎవరు వింటారయ్యా, ఇదిగో నీ పేరు అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. వెంటనే ప్రభు అన్నాడు, నేను ఉన్నవాడిని అనువాడిని. ఒక సూచన దేవుని ఎదుట మోషేకు తెలియపరిచాడు. నీ చేతులు ఏముంది? కర్ర. తీసి కిందడేసి పాము అయిపోయేది. అట్లాగా ఐగుప్తులో అద్భుతాలు ప్రభువు చేసి మోషేని ఒక నాయకుడిగా స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, సమూయేలునేమో పిలిచి ప్రవక్తగా స్థిరపరిచాడు, మోషేని పిలిచి ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇంచుమించు 20 లక్షల మందిని, 6 లక్షల కాల్బలం అంటే పిల్లలు, కుటుంబాలు అంతని కౌంట్ చేస్తే చరిత్రకారులు చెప్పినారు 20 లక్షల మంది పైనే. అంతమందిని ఒక్క లీడర్ నడిపించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దేవుని చేత పిలువబడిన వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. అసలు నాయకుడిగా దేవుడు అతన్ని స్థిరపరిచేశాడు. ఇంత కృప దేవుడు అతనికి ఇచ్చాడు. సో 3వ అనుభవాన్ని కూడా చెప్తాను. పౌలు పిలుపు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఉన్నతమైన పిలుపుతో పౌలు గారిని పిలిచాడు. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. పౌలు యొక్క పిలుపు చూస్తే నిజంగానే ఎంత ఉన్నతమైన పిలుపు ఆయనకి ఇచ్చాడంటే, ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు దోషకుడు, హానికరుడు, పాపుల్లో ప్రధాన పాపి. కానీ దేవుని చేత అతడు పిలువబడ్డాడు కనుక దమస్కు దారిలో వెళుతున్నప్పుడు ఒక వెలుగు అతన్ని తాకింది. నిజంగానే
ఆ దైవత్వం అర్థమైంది ఆయనకి. కన్నులకున్న పొరలు రాలిపోయి కింద పడిపోయాడు. నిజంగా ఏ దేవుణ్ణి దూషించాడో ఆ దేవుణ్ణే ప్రకటించే స్థాయికి వచ్చేసాడు. ఏ దేవుణ్ణి దూషించాడో ఆ దేవుని కొరకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనేటట్లుగా చేశాడు. నన్ను బలపరచు, క్రీస్తులో సమస్తము చేయగలనని చెప్పాడు. పౌలు యొక్క పిలుపు చాలా ఉన్నతమైంది. అందుకే పిలుపు ఉన్నతమైనది అని ఎట్లా చెప్పగలమంటే, పిలువబడిన మనకి ఒక బహుమానాన్ని దేవుడు సిద్ధం చేశాడు. ఉన్నత పిలుపుకు కలిగే బహుమానం పొందాలని గురి యొద్దకు వెళుతున్నాను అన్నాడు. చాలామందికి అర్థం కాదు పిలుపు. సేవా అనుభవాలు గురించి చెప్పాలంటే ఏంటో కొంతమందికి తెలియదు. కొందరేమో పిలుపును నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటారు. కొందరేమో ఆ ఉన్నతమైన కాలింగ్ తెలుసుకోలేని స్థితిలో ఉండిపోతారు. కొంతమంది ఆ పిలుపు ఉన్నా తెలుసుకున్నా ఆ బహుమానం పొందుకోవాలని పరిగెత్తకుండా ఆగిపోయే వాళ్ళు కొందరు. ఏ విధము చేతనైనా మనకు ఒక బహుమానం ఉంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలిచాడు. సమూయేలునేమో ప్రవక్తగా, మోషేనేమో నాయకుడిగా, పౌలునేమో అపోస్తులుడిగా ఉంచాడు. అపోస్తుల పరిచర్య చేయగలిగాడు పౌలు. ఈరోజు మీరు అర్థం చేసుకుంటా ఈ మాటలు వినగలిగితే దేవుని చేత పిలువబడటం చాలా ఉన్నతమైంది. అది ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్తారా? ఒకసారి పెద్ద పాస్టర్ గారి దగ్గరికి ఒక కుటుంబస్తులు, అయ్యా మా పిల్లల్ని సేవ కొరకై వాళ్ళు సేవ చేస్తామని అంటున్నారు, మరి మీరు అంగీకరిస్తే, మీరు చెప్తే వాళ్ళని సేవకి ఇద్దాం అనుకుంటున్నాము అని పెద్ద పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారంట. ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కుమార్తెలను తీసుకెళ్ళి సేవకి ఇద్దామని తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఆ దైవజనుడు చెప్పాడట, నేను ప్రార్థన చేసి చెప్తాను, సేవ కదా ఇది, సేవ చాలా ఉన్నతమైన కాలింగ్. అది ఒక ఉద్యోగానికి వెళితే ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితేనే జాబ్ ఇచ్చేది కదా, సేవ కూడా దేవుని చేత పిలువబడాలి. దేవుని చేత పిలువబడితేనే ఆ ఉన్నతమైన పిలుపు కలిగి ఒక బహుమానం సిద్ధం చేశాడు దేవుడు. ఒకవేళ విశ్వాసిగా ఉండడానికి ప్రభు పిలిస్తే విశ్వాసిగానే ఉండిపోదురు, కానీ ఒకవేళ సేవకు పిలిస్తే సంపూర్ణ సేవలో ఉందిరు. కానీ నేను చెప్తాను అని వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పంపించేశారంటే సేవకులు. నెల రోజులు చెప్తాను, నెల రోజుల తర్వాత మీకు చెప్తానని సేవకుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా, సమయం దొరికినప్పుడు ఈ సేవా పరిచర్లో వెళ్ళిపోతూ సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభు వాళ్ళిద్దరూ కుమార్తెల్ని దేవుడి సేవకి ఇవ్వాలని ఆ తండ్రి తీసుకొచ్చాడు. నిజమే, ఉన్నతమైందే సేవ భాగ్యం. అయితే వాళ్ళకి పిలుపు కావాలి కదా, ఎవరిని నువ్వు పిలుచుకుంటున్నావయ్యా అని సేవకుడు కనిపెట్టి ప్రార్థన చేశాడట. కనిపెట్టి ప్రార్థన చేసిన తర్వాత మరలా మీకు తర్వాత చెప్తామంటే మినిస్ట్రీ నుంచి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారట, మరలా రమ్మని చెప్పారు మిమ్మల్ని అంటే, మరలా వాళ్ళు బయలుదేరి సేవకుల దగ్గరికి వెళ్ళారంట. వెళితే అందులో సేవకుడు చెప్తాడట, అమ్మ ఇద్దరు వచ్చారు కదా, మీరిద్దరు ఒక తల్లి బిడ్డలే, అయితే నీకు ఒక్కరికి సేవా పిలుపు ఉంది, ఒక్కరినే దేవుడు సేవ కొరకు ఎంపిక చేసుకున్నాడు, మరి నీకు సేవా పిలుపు లేదమ్మా, అది దేవుని చిత్తంలో నువ్వు లేవు, నువ్వు విశ్వాసగానే ఉండిపో, నీకు సేవా పిలుపు ఉంది కాబట్టి ఖచ్చితంగా సేవలో ఉండిపోమని దైవజనుడు చెప్పాడు. అలాగే వాళ్ళని సేవలో స్థిరపరిచారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి తెలియక చాలామంది సేవ అంటే ఏమనుకుంటారంటే అదొక బిజినెస్ అనుకునే వాళ్ళు కొందరు, పార్ట్ టైం జాబ్గా చేసేవాళ్ళు కొందరు. సేవకి ఖచ్చితంగా పిలుపు కావాలి.
₹1,00,00,000 మాట చెప్తాను ఇప్పుడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఏంటి ఆ ₹1,00,00,000 మాట అంటే, మీరు స్టార్ అని పెట్టుకుని రాసుకోండి. ఏంటి ఆ మాట అంటే, ఇలా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. పిలుపు లేని సేవ తలుపు లేని ఇంటి వంటిది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ₹1,00,00,000 మాట రాసుకున్నారా? స్టార్ అని పెట్టుకుని. పిలుపు లేని సేవ ఎలాంటిది? తలుపు లేని ఇంటి వంటిది. అంటే మన ఇల్లు ఎంత అందంగా సుందరంగా ఇంద్ర భవనంలా కట్టుకోండి, ఆ ఇంటికి తలుపు లేదనుకోండి, యేసు రక్తమే జయం, అన్ని వస్తువులు స్వాహా, ఇంకంతే. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంటికి ఏం వేసుకుంటాం చెప్పండి? లాక్ వేసుకుంటాం కదా, తలుపు ఉండాలి. పిలుపు లేని సేవ తలుపు లేని ఇంటి వంటిదంట. అందుకని ఖచ్చితంగా దేవుని ద్వారా పిలువబడాలి. దేవుని చేత ప్రేమించబడటం ఒక అనుభవం, దేవుని చేత భద్రం చేయబడటం ఒక అనుభవం. వెరీ ఇంపార్టెంట్. దేవుని చేత పిలువబడటం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఎవరైనా సేవకు వస్తానంటే ముందే మేము వాళ్ళకి చెప్తాం, దేవుడి చేత పిలువబడితే నువ్వు సేవలో ఉంటావు. కనిపెట్టి పర్వాలేదు, ఏ టైం ఎంతైనా పర్లేదు. నేను ఇంచుమించు సేవ కొరకు విశ్వాస జీవితం 5 సంవత్సరాల విశ్వాస జీవితంలో నేను సాగిపోయాను. 2 సంవత్సరాలు నేను సేవ కోసం 2 years కనిపెట్టాను. నేను సేవ పిలుపు ఉంది, అది కన్ఫర్మ్ చేసుకోవడం వరకు 2 సంవత్సరాలు వెయిట్ చేశాను నేను. ఎందుకంటే 3 అక్కోళ్ళు నాకు, నేను ఒక్కడినే. ఇటు నాకు కుటుంబ బాధ్యతలు, అటు అమ్మని చూడాలి, తండ్రిని చూసుకోవాలి, కుటుంబానికి ఒక్కడనే. కాబట్టి వాళ్ళు ఎన్నో ఆశలతో పెంచారు కాబట్టి కుటుంబానికి నేను న్యాయం చేయాలి, దేవునికి న్యాయం చేయాలి. సో 2 సంవత్సరాలు వెయిట్ చేశాను నేను. అప్పుడు ఆయన చిత్తాన్ని కనుగొని ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆయన స్వరాన్ని విన్న తర్వాత, ఆయన స్వరూప దర్శనం చూసిన తర్వాత సంపూర్ణ సేవకి నిశ్చయించుకుని అప్పుడు సేవలో అడుగుపెట్టాను. అందుకే ప్రభు ఆ పిలుపుకు తగినట్లుగానే ఆయన స్థిరపరిచాడు, పరిచర్యని నడిపిస్తూ ఉన్నాడు. నాతో పాటు ఎంతోమంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. మధ్యలో వాళ్ళు ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందుకే సేవకి చాలా ఉన్నతమైంది, పిలుపు చాలా ప్రాముఖ్యమైంది. ఈ రాత్రి కొన్ని మాటలు మీకు చెప్తాను, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడునుగాక. గట్టిగా ఒకసారి ఆమెన్ చెప్తారా? కొంతమంది ఇలా అనుకుంటారు, వాళ్ళ పిల్లల మాట వింటలేదు అనుకోండి. మేము విజిటింగ్లకి వెళ్తూ ఉంటాం కదా, హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉంటాం కదా. ఆ తల్లికి 4-5 పిల్లలు ఉంటారు. అందులో వాడు ఓ పిల్లోడికి అసలు ఇంక ఏ పని రాదు. వాడిని చూస్తే పట్టపగలు కూడా పనసకాయ చుట్టూ సీమలు ఎలాగా తిరుగుతూ ఉంటే గిరిగిరిగిరిగా అలా ఉంటాడు వాడు. వాళ్ళు అంటారు, తల్లిదండ్రులు అంటారు, అష్ గారు మీకు కూడా తీసుకెళ్ళిపోండి అండి. ఎవరు కూడానంట? నేను వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ఎదురుగుండానే చెప్తాను. ఒక జాబ్ చేయాలంటే 6 గంటల మినిమం. ఎంత సార్ మీ డ్యూటీ? 8 hours, 8 గంటలు పని చేయాలా? సేవలో 12 గంటలు అంటే 24 గంటల్లో కనీసం ఎక్కువ తక్కువ కాదంటే 15 గంటలైనా పని చేయాలా? ఒక బ్యాంక్, నేను పిల్లలతో చెప్తాను, నాతో ఉన్న సేవకులు చెప్తాను, ఒక బ్యాంక్ జాబ్ చేసే వాళ్ళని చూడండి. పొద్దున్న 10 గంటలకు వెళ్తారు. బ్యాంక్ మేడం, మన చర్చిలో వచ్చి ఒక ఆవిడ బ్యాంకులో చేస్తారు అక్క కదా. బ్యాంకులో చేసే వాళ్ళని చూడండి, పొద్దున్న 10 గంటలకు వెళ్తారు. నాకు 4 మహావీళ్ళు కూడా బ్యాంకులో చేస్తారు, వాళ్ళు జాబ్ చేశారు. పొద్దున్న నేను చూసేవాళ్ళని, వాళ్ళు పొద్దున్న వెళ్తూ ఉంటారు, సాయంకాలం 5 గంటలకి అయిపోతుంది. కానీ ఇంటికి వచ్చేది ఎప్పుడో తెలుసా? 10 గంటలకి 11 గంటలకి ఆఫీస్ వర్క్ అన్నీ చేసుకుని వస్తుంటారు. అందుకే మరి ఒక గవర్నమెంట్ జాబ్కే ఎంత టైం కేటాయిస్తే పరలోక గవర్నమెంట్కి ఎంత టైం కేటాయించాలి మనం? అసలు దేవుడికి స్తోత్రం చెప్పండి.
అందుకే పార్ట్ టైం సేవ దేవుడు అంగీకరించడు. ఒక్కరు కూడా ఆమెను చెప్పట్లేదు. గట్టిగా ఆమెనని చెప్పండి. అంటే సేవ చేస్తూ జాబ్ చేయాలి అంటే కుదరదు. అది అట్లాగా దేవుడు ఏర్పాట్లో లేదా సేవ. అందుకే సంపూర్ణంగా దేవుని పని చాలా సంపూర్ణంగా కోత విస్తారంగా ఉంది. పని వాళ్ళు కొదువుగా ఉన్నారు. అయితే దేవుని పిలుపు కోసం కనిపెట్టండి. దేవుడు పిలిస్తే ఖచ్చితంగా దేవుని పని మీ చేత జరిగించుకుంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఒక 5 మాటలు చెప్తాను. మీలో చాలామంది విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అసలు అది మనకు తెలిస్తే ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తాం. పిలుపుకు తగిన బహుమానాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. దేవుని కొరకు సాక్షులుగా బ్రతకడానికి అవకాశం ఉంది. దేవుడు ఎందుకు పిలిచాడు? చదవండి. మొదటి మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఫస్ట్ కొరింథీ 1:9. తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఓకే, ఫస్ట్ వన్, దేవునితో సహవాసం చేయుటకు అనండి. అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సో అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? లోకంలో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని అసలు ఎందుకు పిలిచాడు అని అంటే, ఫస్ట్ దేవునితో సహవాసం ఉండాలి. సో విశ్వాసిగా ఉండాలని దేవుడిని పిలిచాడు అనుకోండి. విశ్వాస జీవితంలో కూడా దేవునితో సహవాసం నీకు ఉండాలి. దేవునితో ఒక కమ్యూనికేషన్. ఎట్లాగయ్యా దేవునితో సహవాసం? ఇప్పుడు దేవుడేమో పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు, నేనేమో భూమి మీద ఇక్కడ నేనున్నాను. దేవుడికి నాకు కమ్యూనికేషన్ ఎట్లాగంటే 2 విధాలుగా నువ్వు దేవునితో సహవాసం చేయొచ్చు. ఒకటి, వాక్యం చదువుకున్నట ద్వారా దేవునితో సహవాసం. వాక్యమే దేవుడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యం నువ్వు చదువుతూ ఉంటే దేవునితో నీకు ఒక సహవాసం ఏర్పడతా ఉంటుంది. ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో, ఏది చేయకూడదో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎట్లాగా అసలు దేవుని వాక్యం, దేవుని లేఖనాలు ఇలా రాయబడి ఉంది, నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు అని రాశాడు. వాక్యం చదువుతుంటుండగానే దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తూ ఉంటాడు. సహవాసం. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ ఉంటే అదొక మంచి సహవాసం. దేవునితో ఒక సహవాసం నీకు ఏర్పడుతుంది. ప్రార్థన ద్వారా కూడా దేవునితో నీకు ఒక సహవాసం ఏర్పడుతుంది. ఒక పక్షికి 2 రెక్కలు ఎంత ప్రాముఖ్యమైందో ఎగరటానికి, నీ విశ్వాస జీవితంలో, ఆ భక్తి జీవితంలో ఎదగటం కొరకే నీకు ప్రక్కన ప్రార్థన, మరో ప్రక్కన వాక్యం, మరో ప్రక్కన ప్రార్థన, మరో ప్రక్కన వాక్యం. ఈ 2 రెక్కలు ఉంటేనే దేవునిలో చక్కగా సాగిపోవడానికి అవకాశం ఉన్నది. దేవునితో సహవాసం కట్టయితే చాలా ఇరుకులో మనం పడినట్లే. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు ఆదాముతో. ఏదేను తోటలో దేవుడు అక్కడ నిలిపి ప్రతిరోజు మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి ఆదాము దేవునికి దూరం అయ్యాడో, సహవాసం కట్టయిందో, ప్రభువు వచ్చాడు. ఆదామా అని పిలిస్తే చెట్ల చాటుకి వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు దేవునితో. అందుకే ఒక విశ్వాస జీవితం కావచ్చు, ఒక సేవకుడి జీవితం కావచ్చు, అందరినీ మనల్ని పిలిచాడు. రక్షించబడిన మనకు ఒక పిలిపిచ్చాడు. ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అదొక పిలుపు, రక్షణ పిలుపు మనకిచ్చాడు. రక్షించబడిన మనము దేవునితో ఖచ్చితంగా సహవాసంలో ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. నీకు సేవ పిలుపున్న సేవలో కూడా దేవునితోనే ఉండాలి.
సేవకు పిలిచారని ఎక్కువగా సేవ చేస్తూ ఉండాలి. దానితో పాటు దేవునితో మనకి సంబంధం ఉండాలి, ఒక బంధం ఉండాలి. చూడండి, ఒక మాట చదివిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మన సహవాసమైతే, మాతో కూడా మీకును సహవాసము మన సహవాసమైతే తండ్రితోనూ ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సహవాసమైతే అంటే చాలామంది ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి వస్తూ ఉంటారు. మంచిది, దేవుని మందిరంలో ఎన్నో మేలులు దాగి ఉన్నాయి, సన్నిధికి ఖచ్చితంగా వెళ్ళాలి. మరి ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఏంటి అంటే ఖచ్చితంగా దేవునితో ఒక సహవాసం నీకు ఉండాలి. విశ్వాస జీవితంలో బాగా ఎదగాలన్నా, సాతాను శోధనలో నిలవాలన్నా దేవునితో సహవాసం చాలా అవసరం. వాక్యము 2 అంచుల వాడి అయిన పదునైన ఖడ్గం ఎప్పుడు నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ప్రార్థన శక్తి శోధనని జయించే శక్తి నీకు ఇస్తుంది. అందుకని ఈ 2 మనకి చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం, తండ్రితో ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభుతో మన సహవాసం కలిగి ఉండాలి. ఇంకొంచెం మనం ఆలోచిస్తే దేవుడు తనకిష్టమైన శిష్యుల్ని పిలిచాడంట. శిష్యుల్ని పిలిచిన వెంటనే వాళ్ళతో చెప్పింది ఏంటో తెలుసా? మీరు నాతో ఉండాలి అన్నాడు. ప్రభా, నువ్వు మమ్మల్ని పిలిచింది ఎందుకయ్యా అంటే, నువ్వు మాతో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత సువార్త ప్రకటించాలి, ఆ తర్వాత దెయ్యాలు వెళ్ళగొట్టాలి. ఫస్ట్ నాతో ఉండాలని ప్రభు పిలిచాడు. చూడండి, నా మాట కూడా చదివిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చదవగా విందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా ఆయన యొద్దకు వచ్చి వారు తనతో కూడా ఉండాలని దెయ్యాల్ని వెళ్ళగొట్టడానికి అధికారం గలవారే సువార్తను ప్రకటించాలని 12 మందిని నియమించాడు దేవుడు. సో ఫస్ట్ రీజన్ అసలు ఎందుకు పిలిచాడు ప్రభు అని అంటే, ఆయనతో ఉండాలి. అసలు శిష్యులు ఆయనతో ఉండాలని పిలిచాడు ప్రభు. సో విశ్వాస జీవితంలో కూడా, సేవలో కూడా దేవునితో మనం ఉండడం, సహవాసం చాలా ఇంపార్టెంట్. నేను విశ్వాసిగా ఉన్న మిమ్మల్ని కొన్ని అనుభవాలతో కూడిన మాటలు అడగాలని ఆశపడుతున్నాను. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు అడుగుతూ ఉంటారు, ఏమంటారంటే, అయ్యా మీరు సేవకులు కదయ్యా, మీరు పరిచర్యలో ఉన్నారు కదయ్యా, దేవుడితో మీరు ఉండాలి, మా కోసం మీరు ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేయడానికి ఉన్నాం, చేస్తాం. అయితే మీరు కూడా దేవునిలో ఉండాలి. దేవునితో ఒక కమ్యూనికేషన్ మీ కుటుంబంలో ఉండాలి. కుటుంబ ప్రార్థన, సహవాసం ఉండాలి. ఇంకా ఎలా అంటారంటే, అయ్యా ఉందాం అనుకున్నాం కానండి, మాకు కుటుంబాలు ఉన్నాయి కదండి, భార్య ఉందండి, పిల్లలు ఉన్నారండి, అయ్యో చాలా కుటుంబ బాధ్యతలు ఉన్నాయండి. అట్లా బైబిల్లో హానోక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హానోకు జీవితాన్ని గురించి చదివితే ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. అలాగ కుటుంబం ఉందని, భార్య ఉందని, కుటుంబ బాధ్యతలు ఉన్నాయని దేవునితో కమ్యూనికేషన్ ఎక్కడ గ్యాప్ రాలేదు. విచిత్రం చెప్పనా, ఆయన బ్రతికిన కాలం ఎంతంటే 365 సంవత్సరాలు బ్రతికాడు. ఇంచుమించు అంతే, 365 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 365 సంవత్సరాలలో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. మీరు చదవండి బైబిల్, ఒకసారి చదువుదాం. ఆదికాండం 5:22.
హానోకు మెతుషేలను కనిన తర్వాత ఆ 300 ఏండ్లు దేవునితో నడుచుచు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంట. చదవండి అమ్మా. కుమారులను వాళ్ళకి పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, కూతుర్లు ఉన్నారు, కంటనే ఉన్నాడు, అన్ని ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. దాంతోపాటు దేవునితో నడిచే అనుభవం ఎక్కడ ఆగలేదు. చివరికి 365 ఏండ్లు బ్రతికాడు. ఇప్పుడు తలల పైకెత్తండి. 365 సంవత్సరాలలో దేవునితో జీవించిన కాలం, ఆయన దేవునితో ఉన్న సహవాస బంధం 300 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మనకు క్యాలిక్యులేషన్ వేసుకుందాం. దేవుడికి స్తోత్రం. మనకి సంవత్సరానికి 365 రోజులు, సంవత్సరానికి 52 ఆదివారాలు. కౌంట్ చేద్దాం. హానోకు, మీరు అది రఫ్గా అక్కడే క్యాలిక్యులేషన్ చేసుకుంటే మన భక్తికి హానోకు భక్తికి ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థమైపోవాలి ఈరోజు. 300 ఇంటూ 24 క్యాలిక్యులేషన్ చేయండి. 8760. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చాను నేను. దేవుడికి స్తోత్రం. 8760 ఇంచుమించు 365 రోజులు. అయితే అందులో 300 కదా, 300 సంవత్సరాలే కదా, 300 సంవత్సరాలు. ఇప్పుడు కొట్టండి. 300 ఇంటూ 24 ఎంత మాస్టర్ గారు? 300 ఇంటూ 24. యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. చాలా మీకు సింపుల్గా చెప్తున్నా. హానోకు 300 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. సరే, హానోకుని ప్రక్కన పెడితే మన గురించి ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకుందాం. 52 ఆదివారాలు. ఆదివారం ఆరాధన సమయం 2.5 గంటలు. 52 ఇంటూ 2.5 యేసునామంలో కదా. దాంట్లో కూడా మనకి డిస్కౌంట్. దేవుడికి ఆ 52 ఆదివారాలు ఎప్పుడు వస్తామో మనకు తెలియదు. దేవుడికి స్తోత్రం. మరి హానోకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, దేవునితో ఎలా నడవగలిగాడు? అందుకే ఈ రాత్రి మీరు ఆలోచించాలి. దేవుడు మనల్ని ఇప్పుడు సమూయేలునేమో ప్రవక్తగా ఉండడానికి పిలిచాడు, మోషేనేమో నాయకుడిగా పిలిచాడు, పౌలునేమో అపోస్తలుడిగా పిలిచాడు. మరి మనల్ని ఎందుకు పిలిచాడంటే దేవునితో సహవాసం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. సహవాసంలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. సహవాసం ద్వారానే నీకు సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకొరకు ఆ కుటుంబ ఆరాధన ఎప్పుడు మీరు మిస్ అవ్వకండి. మీ ఇండ్లలో ఇప్పుడు ఈ 40 డేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ 40 రోజులు ఎంతగా దేవుళ్ళు మీరు ఎదిగారో సేమ్ ఇదే కంటిన్యూస్ మీ ఇండ్లలో సాయంకాలం 7 అయితే చాలు. చూడండి, కరోనా కాలంలో 7 అయితే గూగుల్ మీట్ దగ్గరకు వచ్చేసేవారు. దేవుడికి స్తోత్రం. అసలు ఫస్ట్ వచ్చి అలా లింక్ పంపించినట్టే జాయిన్ అయిపోయేవారు. కరోనా కాలం అంతా అద్భుతంగా సాగింది భక్తి. కరోనా ఆగింది, మళ్ళా సల్లారింది భక్తి. దేవుడికి స్తోత్రం. నేనంటారు, దేవుడితో సహవాసం ఎప్పుడు కట్టవకూడదు. హానోకి కుటుంబం ఉన్నా దేవునితోనే నడుస్తున్నాడు. ఇప్పుడు ఇది విశ్వాసులకు చెప్తున్నాను. మీ ఆత్మీయ జీవితంలో సహవాసం, ఉదయకాల స్తోత్ర ప్రార్థన ఖచ్చితంగా మీరు నిద్ర మేలుకుని వెంటనే దేవుని పాదాల దగ్గర కూర్చోవాలి కొద్దిసేపు. ప్రభు, ఈ రోజంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. కుటుంబ పరంగా మీ ఫ్యామిలీస్ ఉన్నా దేవునితో సహవాసం మాత్రం మిస్ అవ్వకూడదు. మరి సేవలో ఉన్నవాళ్ళు, అయ్యా మాకు ఈరోజంతా చాలా ఎక్కువ సేవ ఉంది, ఎక్కువ సేవ ఉంది, సేవ జరగాలి, దేవునితో కూడా మనం ఉండాలి. చూద్దాం పేతురు యోహాను గురించి రాయబడిన మాట.
అపోస్తుల కార్యాల గ్రంథం 4:13. అపోస్తుల కార్యాల గ్రంథం 4:13. మైక్ ఎట్టినా నాకు మైకు. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి, వారు పేతురు యోహాను లెక్క ధైర్యాన్ని చూసినప్పుడు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నారని గుర్తించిరి. సందర్భం ఏమిటంటే, పేతురు యోహానులు దేవుడు పిలిచాడు, వారు ఎవరితో ఉన్నారో తెలుసా? దేవునితో ఉన్నారు వాళ్ళు. అందుకని దేవునితో ఉన్న వాళ్ళ సేవ అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చేతుల పైకి అందరూ ఆమేనంటారా? ఇది ఈ పాయింట్ సేవకులకు చెప్తున్నాను, ఇక్కడ మీరు బాగా వినాలి. సేవ 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 అని బిజీగా తిరిగేసి దేవునితో మనం ఉండకపోతే ఆ సేవలో ఫలితాన్ని చూడలేము. అందుకనే కావాలనే నేను మే నెలంతా సువార్త సభలు పెట్టాం, జూన్ అంతా విజిటింగ్ చేసాం, జూలై అంతా ప్రభుతో గడుపుదామని నిర్ణయించుకున్నాం. దేవునితో ఉండాలి. పేతురు యోహానులు దేవునితో ఉన్నారని, యేసుతో ఉన్నారని గుర్తించారంట వాళ్ళు. మోషే సేవకి అహరోని సేవకి తేడా ఏంటో తెలుసా? అహరోన్ ఎప్పుడు ప్రజలతో ఉండేవాడు, మోషే ఎప్పుడు దేవునితో ఉండేవాడు. అహరోను వల్ల ప్రజలు విచ్చలవిడిగా తయారైపోయారు, దూడబొమ్మ చేసుకుని విగ్రహారాధన వైపుకి వెళ్ళిపోయారు. మోషే దేవుడితో ఉండటం వల్ల ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. సేవలో చూడండి, కొంచెం గ్యాప్ వస్తే చాలు, నేను చూస్తూ ఉంటాను, కొంచెం గ్యాప్ వస్తే చాలు అలా పాకులోకి వెళ్ళిపోయి మాట్లాడేసుకుంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అస్సలు దేవునికి సమయం దొరికితే దేవుని వాక్యం, దేవునితో గడపటం. నాకు ఆ రోజు ఏ మీటింగ్ లేదంటే ఖాళీగా ఉన్నానంటే ఆ రోజు ఎక్కువగా వాక్యం చదవటం, ఎక్కువగా ప్రార్థన చేసుకోవటం, ఎక్కువగా సబ్జెక్టులు రెడీ చేసుకోవటం. ఆ విధంగా నేను పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉండేటప్పుడు ఒక సేవకుడు చెప్తే విన్నాను నేను. నీ ఒక సేవకుడు ఇంట్లో గడియారము నీ తల వెనకాల ఉండాలనేవాడు. గడియారం ఎక్కడ ఉండాలంటే నీకు సమయం తెలియకూడదు. నువ్వు వాక్యం దగ్గర కూర్చుంటే, ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుంటుంటే, అలాగే దాని యొక్క సారాంశం పొందేంత వరకు, దాన్ని ప్రజల్లోకి అందించే వరకు. ఆ పరంజ్యోతి స్కూల్ దగ్గర ఉండేటప్పుడు గడియారం అలా వెనకాలే పెట్టుకునేవాడు నేను. ఇప్పుడు నా ముందట్టుకు వచ్చి పెట్టారు వాళ్ళు, దేవుడికి స్తోత్రం. అయినా అయ్యేదాకా నేను లేగను. ఖచ్చితంగా ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద కూర్చున్నామంటే అది అయిపోవాల్సింది అంతే. పేతురు యోహానులు దేవునితో ఉన్నారు కనుకనే వాళ్ళు చేసిన అద్భుతాలు చెప్పనా? పేతురు నీడ పడితే రోగులు బాగైపోయారండి. దేవునికి ఒకసారి చప్పలు కొడితే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? యోహానుకి యొక్క సేవ చూస్తే 12 మంది శిష్యుల్లో యేసుప్రభు యొక్క తల్లి బాధ్యత యోహానికి ఇచ్చాడు దేవుడు. అందుకే దేవునితో ఉండడానికి ఈ 40 రోజుల యొక్క అనుభవం సారాంశం ఒకటే. మీరు సేవలో ఎక్కడికి వెళ్ళి మీకు ప్రాంతంలో ఆత్మలు రక్షించాలన్నా, సంఘాలు కట్టాలన్నా, దేవునితో ఉంటేనే ఆ మహిమను మనం పొందుకుని ప్రజలకి దేవుని గురించి ప్రకటించగలుగుతాం. కాబట్టి సమయం దొరికిన దేవునితో గడపటానికి యేసు నామములో ప్రభు మీకు కృపను అనుగ్రహించునుగాక. హుషారుగా చెప్తారు ఒకసారి ఆమేనండి. అక్కను గురించి నేను అదే చూసి నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం అనే కాదు, ఖచ్చితంగా సమయం దొరికితే చాలు ఎక్కువగా ప్రభుతో గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. వాస్తవంగా సేవ చేయాలనే ఆ తలంపు ఎప్పుడు లేదు. ఎందుకంటే మా తల్లిదండ్రులు సేవకులు కాదు, ఇంట్లో ఎవరు సేవ చేసిన వాళ్ళు లేరు. సేవకుల దగ్గర మేము చదువుకుంటా యాక్టివ్గా ఉండి పరిచర్యలో సేవకుల దగ్గర మంచిగా ఉండాలనుకునేవాళ్ళం. దేవుడు అది చూసి ఆయన పిలిచాడు. అక్క అయితే అస్సలు సేవకు చేయనని డిగ్రీ అయిపోయింది, ఎస్కేబర్ కాలేజీలో చదువుకున్నారు,
ఆసెట్ ఎగ్జామ్ రాద్దామని ఆల్ టికెట్ కోసమని వెళ్తూ ఉంది. ఇంటికాడ నుంచి ఇక్కడి నుంచి జస్ట్ అక్కడ కొంచెం దూరం, మన కిమ్స్ హాస్పిటల్ అంత దూరం కూడా కాదు, వాకబుల్ డిస్టెన్సే. వెళుతున్న ఆటో ఎవ్వరు ఢీ కొట్టలేదు. ఏదైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టితే అనుకో, ఎవ్వరు ఢీ కొట్టలేదు. వెళుతున్న ఆటో అలా స్కిడ్ అయి ఇలా బోర్లా తిరబడిపోయింది. ఇటు ప్రక్క కూర్చుందేమో, పక్కనే కరెంటు స్తంభం ఉంటే ఈ కాలు వెళ్ళి అలా కొట్టింది. పైనుంచి కొబ్బరికాయ ఇలా కింద పడితే రెండుగా ఎలా అయిపోతుందో బొటనీలో పక్క వెళ్ళిపోయింది, 4 వేళ్ళు పక్క వెళ్ళిపోయింది. హాస్పిటల్లో మంచం మీద అసలు కాలు ఇలా కిందకు దించే అవకాశం లేదండి. అక్కడ సమర్పించుకుందండి మా అక్క సేవకి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకి అప్పుడు లోబడింది. అప్పుడు అంతకుముందు ఉద్యోగం చేసింది, వాలంటరీ స్కూల్లో వాలంటరీ టీచర్గా చేసింది, మాంటిసోరీ స్కూల్లో చేసింది. దేవుడు పిలిచిన వెంటనే సేవకి వద్దామని అలా ఆలస్యం చేసి, అప్పుడు ఎప్పుడైతే ఆ పిలుపుకు లోబడలేదో, దెబ్బలు తగిలినాయో, అప్పుడు అక్కడ తీర్మానం చేసుకుంది. బ్రతుకు కాలం అంది ఇంకా అనుకునేది, వచ్చే జీతము అవసరమైతే సగం జీతం నీ సేవకి ఇచ్చేస్తా, కానీ నేను మాత్రం సేవ చేయనయ్యా అనేది. కానీ దేవుడు ఎప్పుడు పిలిచాడు, అప్పుడు వచ్చినప్పుడు దేవునితో ఉండడానికి ఇష్టపడింది. అందుకే సేవా కార్యక్రమాల్లో దైవ కార్యాలని ప్రభు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కోరుకుందాం, దేవునితో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడు. ఒక కుటుంబ యజమానిగా ఉంటే ఇంట్లో నీవే కుటుంబ ఆరాధన మొదలుపెట్టు. ఉదయకాలం ప్రార్థన ప్రారంభించు. ఆ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారంగా ఉంటుంది. దేవునితో సహవాసం మనకి చాలా అవసరం. ప్రభువులో మనం అందరం సాగిపోదుము గాక. 2, ఎందుకు ఆయన పిలిచాడు మనల్ని అనంటే, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చదువుదాం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాను గాని అపవిత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు. చాలు. రెండవదిగా ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, పరిశుద్ధులుగా ఉండటానికి. పరిశుద్ధులుగా మనం ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలి. దేవుడు మనల్ని విశ్వాస జీవితంలో కూడా మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మనల్ని పిలిచాడు దేవుడు, అందుకని ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అయితేనే రాకడలో ఎత్తబడేది. నేను రక్షించబడిపోయాను, నమ్మి బాప్తిసం పొందేశాను, బైబిల్ కూడా కొనుక్కున్నాను, ఖచ్చితంగా నా ఇంట్లో పాటల పుస్తకం ఉంది, ఆ కొబ్బరి నీళ్ళ బాటిల్ కూడా నా దగ్గర ఉంది, నేను వెళ్ళిపోతాను బదులు అస్సలు అవకాశం లేదు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. ఆ సంపూర్ణత ఎట్లా వస్తుందంటే, నువ్వు పరిశుద్ధతలో ఉంటే పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. విశ్వాస జీవితానికి పరిశుద్ధత కావాలి, సేవకులకి పరిశుద్ధత కావాలి. ఈ 2 అనుభవాలు ఆత్మీయ జీవితాన్ని కడతా ఉంటాయి. సేవకుడు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడాలి, విశ్వాసి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడాలి. ఆయన పిలిచిన ఉద్దేశం చూడండి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. కొన్ని సందర్భాలు మీకు పరిశుద్ధత గురించి చెప్తాను. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా అలాంటి పరిశుద్ధతలోకి రావాలి. బైబిల్ చెప్తుంది, ఒక మాట మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఆ లేఖనాల్లో దానియేలు పుస్తకం 7వ అధ్యాయం 18వ వాక్యాన్ని ఒకసారి చదవండి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారాన్ని పొందుతారు. వారి యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. చూడండి, మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. వారు యుగయుగములు యుగాంతము వరకు రాజ్యమేలుతారు. సో దేవుని సన్నిధిలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. మాటలు, ప్రవర్తన, చూపులు, తలంపులు, పరిశుద్ధత విశ్వాస జీవితంలో
పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం, సేవలో ఇంకా ప్రాముఖ్యమైనది. అందుకే దేవుని చేత పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు యోధా. ఈ పరిశుద్ధతను ఎప్పటికప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒకసారి చేతుల పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఆయన పేరు దినకరన్ గారు. చెన్నైలో గొప్ప సేవ చేసి మహిమలోకి చేర్చబడిన దైవజనుడు దినకరన్ గారు ఒకసారి బెంగళూరులో మీటింగ్ కోసమని ఆయన వెళదామని సిద్ధపడ్డారు. వెళుతున్నారు. చెన్నై నుంచి బెంగళూరు మీటింగ్కి వెళ్ళాలి. ఫ్లైట్ ప్రయాణం ఆయన వెళుతుడానికి సిద్ధమయ్యారు. ప్రయాణం చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేసుకుని కూర్చున్నారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూర్చున్నారు. ఆ పక్క ఆయన మొబైల్ ఆన్ చేసుకుని ఆయన ఏదో పాటలు వింటూ ఉన్నాడు. సరే, ఈయన మామూలుగానే ఉన్నాడు. ఇంచుమించు 1 అవర్లో ఫ్లైట్ జర్నీ అయిపోయింది. రూమ్కి వెళ్ళిపోయాడు. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం ఫస్ట్ డే మీటింగ్లో వాక్యం చెప్పడానికి అని వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. తిరిగి వచ్చినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత రూమ్లోకి వచ్చిన తర్వాత తనకు అనిపిస్తుంది, ఏ మాత్రం కూడా వాక్యము క్రియ చేసినట్లుగా ఏం అనిపించట్లేదు. వెళ్ళాను, చెప్పాను, వచ్చేసాను, కానీ ఏమి ఎఫెక్ట్ అనేది లేదు, ప్రభావం అనేది కనపడలేదు. తనలో ఒక పశ్చాత్తాపం వచ్చి ఏడుస్తూ ఆ రూమ్లోనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు తన స్థితిని ఒకసారి గుర్తు చేస్తున్నాడంట. కొన్నిసార్లు మనలో పశ్చాత్తాపం వస్తూ ఉంటుంది. చిన్న చిన్న లోపాలు మనకు గుర్తొచ్చినప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటాం. తాను కూడా పశ్చాత్తాపడుతున్నాడు. వెంటనే తనకు అర్థమైంది, ఎందుకు ఈరోజు దైవ ప్రసన్నత నేను పొందుకోలేకపోయానంటే, ఆ ఫ్లైట్లో ఆయన వెళుతున్నప్పుడు తన ప్రక్కనే ఆయన సినిమా పాట పెట్టుకుని వింటూ ఉంటుంటే ఆ ట్యూన్, ఆయన ఫ్లైట్ దిగిన రూమ్కి వచ్చిన అదే ట్యూను తన మైండ్లో మెదులుతూ ఉందంట. అదేంటో కానీ దేవుడి పాటలు ఎన్నిసార్లు నేర్పించినా రాదు. మీకు 10 సార్లు నేర్పించిన రాదు. సినిమా పాట ఒక్కసారి అనండి, సైతాన్ గడు అలా పట్టుకున్నాడు, దాన్ని ఆకర్షించాడు, పదే పదే గుర్తుంటుంది. ఆ ఒక్క అపవిత్రత తన్ని ఆ రోజు హృదయం కదిలించేసింది. వెంటనే 2వ రోజు కోసం పగలు అస్సలు భోజనం చేయలేదంట ఆయన. ప్రభా, నీ కార్యం జరగాలంతే, నాలో ఉన్న అపవిత్రత పూర్తిగా తొలగిపోవాలని పశ్చాత్తాపడి దిద్దుకుని అప్పుడు వెళ్ళి నిలబడితే దైవ కార్యాన్ని ప్రభు చేశాడంట. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి గట్టిగా. అందుకనే మీ కుటుంబాల్లో మహోన్నతుని పరిశుద్ధులే దేవునికి రాజ్య నివాసులుగా మారుతారు. యోసేపు పరిశుద్ధత చూడండి, పదే పదే, ఆ ఒక్కరోజుతో కాదు, ఆమె పదే పదే మాటల ద్వారా కూడా చాలామంది పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు. దానియేలు పరిశుద్ధత చూడండి, భోజనం విషయంలో కూడా రాజీ పట్టలేదు ఆయన. అందుకోసం ఈ రాత్రి పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన పిలిచాడు. ఆ పరిశుద్ధతను కాపాడుకుని భక్తిలో సాగిపోదుముగాక. గట్టిగా చెప్పండి ఆమేన్ అనండి. 3వ మాటలోకి వస్తుంది, 3rd one. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్య భాగం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్య భాగం. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయముల్ని ప్రచురించుటకు ఏర్పాటు చేయబడిన వంశం, రాజులైన యాజక వంశం, పరిశుద్ధ జనం, దేవునికి సొత్తైన ప్రజలు. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి గట్టిగా. సో 3వదిగా ప్రభు మనల్ని పిలిచిన ఉద్దేశం ఏమిటంటే, దేవుని గుణాతిశయాల్ని ప్రచురించాలి. ఒకసారి ఆమేన్ చెప్తారు గట్టిగా. దేవుని గుణాతిశయాల్ని ప్రచురించాలి. విశ్వాసగా కూడా నిన్ను పిలిచాడు.
దేవుడు నిన్ను పిలిచాడు, ఆయన పిలుపు గొప్పది. పిలుపులో అనేక రకాలు ఉన్నాయి. సేవకుడిగా ఉండడానికి పిలిచిన పిలుపు ఉంది, విశ్వాసిగా ఉండడానికి దేవుడు పిలిచిన పిలుపు ఉంది, రక్షణ పిలుపు ఉంది, ఇక పరలోకపు పిలుపు కూడా ఉన్నది. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్ కదా. ఆ ఫోటో అక్కడ ఫ్లెక్స్లో ఉన్నప్పుడు పరలోకపు పిలుపు. అరే నిన్నే కనపడ్డాడు కదరా భవీనా, అంతే మరి. నరులారా తిరిగి రండని పిలిచాడు, అంతే. సో మన విశ్వాసులుగా ఉన్న కుటుంబాలు సేవకులుగా ఉన్న కుటుంబం కావచ్చు, దేవుని గుణాతిశయాల్ని మనం ప్రచురించాలి. దేవుని యొక్క గుణాల గురించి నీకు ఆల్రెడీ తెలుసు. దేవుడు గుణం ఏమిటి? దేవుడు ప్రేమ స్వరూపి అనండి. దేవుని గుణం ప్రేమించటం అంటే ఆ శత్రుత్వం అనేది ఆయనలో లేదు. మీకు ఆరోగ్య సూత్రాలు చెప్తున్నారు కదా ఒక ఆయన, ఎవరాయన పేరు? మంతిన సత్యనారాయణ ఇంకేదో ఉంటుంది, రాజు. దేవుడికి స్తోత్రం. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఒక చిన్న యేసుక్రీస్తు ప్రభు గురించి మీరేం చెప్తారండి అంటే ఆయన చెప్పిన మాట, క్షమా గుణం యేసు ప్రభులోనే నేను చూశాను అన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులో క్షమించడం, ప్రేమను చూపడం, ఆయన ఆ శత్రువుని సహితం కూడా ప్రేమించడం ఆయన ఒక్కరిలోనే ఉంది. దేవుని గుణాతిశయాన్ని అంటే ఇప్పుడు నువ్వు చేయవలసిన బాధ్యత, నిన్ను ఎందుకు ప్రభు పిలిచాడంటే ఆయన గుణాన్ని నువ్వు ప్రచురించాలి. దేవుడు ప్రేమించాడు, ఎవ్వరు ప్రేమ చూపకపోతే యేసు ప్రభు ఒక్కడే ప్రేమ చూపించాడు. ఎలాంటి ప్రేమ ఆయన మన మీద చూపించాడంటే ఇలా చెప్పాడు కదా, వాక్యంలో ఏమని చెప్పారంటే దేవుడు లోకముని ఎంతో, దానికి ఇంకా ఫుల్ స్టాప్ లేదు, కావాలేదు, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశించిపోకుండా రక్షించబడినట్లు తన కుమారుని మన కొరకిచ్చాడు. ప్రాణమంతగా ప్రేమించాడు నేను. అందుకని ఆయన గుణాన్ని నువ్వు ప్రచారం చేయాలి. దేవుని ప్రేమ అనే గుణం అనేకులకు నువ్వు తెలియచెప్పాలి. ఆయన ప్రేమ కలిగిన వాడమ్మా, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు అని ఖచ్చితంగా ఆయన గుణాన్ని నువ్వు తెలియచేయాలి. అందుకోసం నిన్ను పిలిచాడు దేవుడు. సో ఇంకా దేవుని గుణాన్ని గురించి చెప్పాలంటే త్యాగము. దేవునిలో నీకు యేసు ప్రభులో నువ్వు చూసినప్పుడు ఏం గుర్తు రావాలంటే నీకు త్యాగం గుర్తు రావాలి. వాస్తవంగా ఎవ్వరు త్యాగం చేయలేనంత త్యాగం యేసయ్య చేశాడు. అది నువ్వు చెప్పగలగాలి. ఒక విశ్వాసిగా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు మీరు అని అడిగితే నువ్వు చెప్పగల. యేసయ్యలో త్యాగం, దేవుడు అనేవాళ్ళు ఎవ్వరు నీ కొరకు త్యాగం చేశారు చెప్పు అంటే యేసయ్య ఒక్కరిలోనే త్యాగం ఉంది. ఆ గుణాన్ని చెప్పాలి నువ్వు. చాలా ఆయన గుణాలు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దీనత్వం కలిగిన వాడు, ఆయన సమాధాన కారకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఈ గుణాలన్నీ నువ్వు చెప్తే నీ వీధిని ప్రభు కొరకు నువ్వు పట్టుకుందువుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. సో గుణాతిశయాల్ని ప్రచారం చేయాలి. మన ఇంట్లో సోఫా ఎక్కడ కొన్నామో అడగకుండానే చెప్తాం, దేవుడికి స్తోత్రం. ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నామో అడగకుండానే చెప్తాం. మన బట్టలు ఎక్కడ కొన్నామో అడ్రస్తో సహా చెప్తాం. దేవుని గుణాన్ని నువ్వు ఖచ్చితంగా ప్రచురించాలి. ఏమండి, కాకులు దేవుని పని చేస్తున్నాయండి. చెట్లు, అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు దేవుని పని చేస్తున్నాయి. చేపలు, యోనాను చేపే కదండి కడుపులో దాసింది, దేవుని పని చేస్తున్నాయి. బిలాముకి బుద్ధి చెప్పింది ఎవరు? గాడిద దేవుడు పని చేస్తుంది. కోడి కూడా దేవుడు పని చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. పేతురికి కదా చూచిన కోడి. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజుల్లో మీరు ఈ రోజు ఏం తింటారండి? పేతురు, సింపుల్గా పేతురు అంటే మనం అర్థం చేసుకోవాలి, కోడి. మీరేం తింటారండి? అదేనండి యోన అంటే ఓహో సింపుల్ కోడ్ మాట. అది
దేవుని పని ఎన్ని చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆయన గుణాన్ని ప్రచారం చేయాలి. దేవుని సన్నిధిలో నిన్ను పిలిచిన పిలుపు అది గొప్పది. విశ్వాసిగా నీవు ఆ కార్యం చేయాలి. సేవకులుగా మరింతగా ఆయన గుణాన్ని ప్రచురిస్తూనే ఉండాలి. యెషయా ఉన్నాడు, ఎవరిని పంపించాలి నేను? ఒక దర్శనం చూశాడు. దేవుని మందిరం మీద, దేవాలయం మీద ఒక దుప్పటి కప్పబడి ఉంది. ఆ దర్శనం చూసి దేవుని దూతలు 2 రెక్కలతో ఎగురుతున్నాయి, 2 రెక్కలతో తన కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. దర్శనం చూసిన తర్వాత తన పెదవులకి ఒక అగ్ని తాకింది, ప్రాయశ్చిత్తం కలిగింది. దేవుడు అడుగుతున్నాడు, నేను ఎవరిని పంపించాలి ఇప్పుడు యెషయా ఏమంటున్నాడు తెలుసా? నేనున్నాను అన్నాడు. ఆ మాట ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపిస్తాను? మా నిమిత్తం ఎవడు పోవును? ఎవరు వెళ్తారు? ప్రభు సెలవివ్వగా ఇంటిని నేనున్నాను. ఆ మాట అందరూ ఒకసారి చెప్దామా? నేనున్నాను, నన్ను పంపించు. ఒకసారి అందరు చెప్తారు ఈ మాట. నిజంగా మీరు ఉన్నారా? ఉన్నారా అసలు ఇక్కడ? ఓకే, మీరుంటే దేవుని పని మీ ద్వారా జరుగునుగాక. సో మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నేను ప్రారంభం నుంచి చెప్తున్నాను, ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉండడానికి ప్రభు పిలిచాడా? విశ్వాసిగా ఉండి కూడా దేవుని గుణాల్ని ప్రచారం చేయాలి. సేవకుడిగా ఉండడానికి పిలిచాడా? సేవలో ఉండి దేవుని గుణాన్ని ప్రచారం చేయాలి. సో మన పిలుపు గొప్పది. దేవుని చేత పిలువబడిన వారికి శుభమని చెప్తూ రాస్తున్నాడు. ప్రజెంట్ సోషల్ మీడియా ద్వారా అనేకులకి, అంటే సోషల్ మీడియా కూడా ఒక సువార్త ప్లాట్ఫామ్. ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, ఈ వాట్సాప్ అయినా, దీని ద్వారా కూడా సువార్త వెళుతుంది. ఇప్పుడు గొల్యాతుని దావీదు ఎలా చంపాడు? తన కత్తితోనే చంపాడు. ఇప్పుడు అందరూ ఈ చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ ద్వారా కూడా సువార్త అందించవచ్చు. రోజు వాక్యం పంపించి అదొక సువార్త పని. దేవుడికి స్తోత్రం చెప్పు గట్టిగా. డైలీ ప్రామిస్, రోజు ఏదో ఒకటి. వాళ్ళు ఏదో రోజు బాధల్లో ఉన్నవాళ్ళు కొందరు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కొందరు, సమస్యలతో సమాధానం లేకుండా ఉండేవాళ్ళు కొందరు, ఏదో నువ్వు చెప్పిన ఆ ఒక్క మాట వాళ్ళ హృదయం తాగుతుంది. ఆయన గుణాన్ని నువ్వు ప్రచురిస్తే చాలు. ఆ పిలుపును జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి. ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 7 నెలలు, ఇది 7వ నెల. మేబీ మన ఎదుట ఒక 5 నెలలు ఉన్నాయి. ఈ 5 నెలల్లో దేవుని దగ్గర నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? కనీసం ఒక 5గురినైనా నీ దగ్గర సంపాదిస్తాను ప్రభా, నన్ను పంపు, నేనున్నాను అని ఒక నిర్ణయం తీసుకుని రాత్రి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరించునుగాక. హుషారుగా చెప్పండి. చాలామంది మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సువార్త పని కోసమని కొంతమంది పిల్లలు వెళ్ళి సువార్త కరపత్రికలు పంచుతున్నారంటే ఒక వీధిలోకి వెళ్ళి పంచుతూ ఉంటుంటే ఒక సబ్బుల కంపెనీ ఓనర్ వచ్చి చూసి, ఏవయ్యా నువ్వు చెప్పే సువార్త అంత మంచిది కాదేమో, అందుకే యేసు ప్రభుని అందరూ నమ్ముకోవట్లేదు, నువ్వు చెప్పే సువార్త అంత మంచిది కాదేమో అని వెంటనే ఆయన ఇలా మాట్లాడాడంట. అప్పుడు సబ్బుల కంపెనీ ఆయనతో ఈ వ్యక్తి ఇలా ఆన్సర్ ఇస్తున్నాడు. రా ఒకసారి ఈ వీధి నుంచి ఆ వీధికి రండి బాబు అని పిలిచాడంట. ఆ వీధిలో పిల్లలందరూ కూడా బురదలో ఆడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఇతని చేతిలో ఉన్న సబ్బును చూసి, నీవు కంపెనీ ఓనరు కదా, నీ సబ్బు అంత మంచిది కాదేమో, అందుకే చూడు పిల్లలు బురదలో ఉన్నారు అని అన్నాడంట. ముందేమో ఇదిగో ప్రజలందరూ పాపంలో ఉండడానికి కారణం నువ్వు చెప్పే సువార్త అంత మంచిది కాదేమో అని. సో ఆయనకి అర్థమయ్యేట్లుగా చెప్పాలని, ఇదిగో ఈ పిల్లలు బురదలో ఆడుకున్నారు, నీ సబ్బు అంత మంచిది కాదేమో, ఈ సబ్బు మంచిదై ఉంటే ఆ బురదలో ఉన్నవాళ్ళు మంచిగా నీట్గా ఉండాలి కదంటే ఆ ఓనర్ అన్నాడంట, వాళ్ళు వాడితే కదండి, ఏం చెప్పండి సరే,
వాళ్ళు వాడితే కదా, ఆ బురదలో ఉన్నవాళ్ళు సబ్బు వాడితే కదా ఆ సబ్బు స్మెల్ ఎట్లా ఉంటుందో, ఆ సబ్బు ఎంత నీట్గా చేస్తుందో వాళ్ళు వాడాలి. అప్పుడు ఈ సువార్తికుడు ఆయనకి సమాధానం ఇచ్చాడంట, యెహోవా ఉత్తముడని నువ్వు రుచి చూసి తెలుసుకో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు చేసి చూస్తేనే కదా, ప్రభువును నువ్వు నమ్మితే కదా నీకు అర్థమయ్యేది. ఈరోజు చాలామందికి ప్రభువు తెలుసు, కానీ ఎందుకు రాలేకపోతే వాళ్ళకి దైవత్వంలో ఉన్న శక్తిని గుర్తించట్లేదు. అందుకే నిన్నొక సాక్షిగా నీ వీధిలో నిలబెట్టాడు దేవుడు. ఖచ్చితంగా నువ్వు చెప్పే ఒక్క మాట ఏదో రోజు నన్ను పట్టుకుంటుంది. మారుతారు, విశ్వసించండి, కోరుకుందాం. ఆయన గుణాన్ని ప్రచురించే కృపదేవుడు మనకి దయచేయునుగాక. రైట్, 4వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. 4th one, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్య భాగం. 1 Corinthians chapter 7 verse 15. అయితే అవిశ్వాసి అయిన వాడు కింద వాడు ఉంచుడు అక్క, సమాధానంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచెను. చాలు. 4వది, సమాధానంగా ఉండాలి. విశ్వాస జీవితం సమాధానం అవసరం. సేవా జీవితంలో కూడా సమాధానం చాలా అవసరం. ఆత్మీయ జీవితానికి సమాధానం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు పిలిచిన ఆ పిలుపు యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని గమనిస్తే సమాధానంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. నిజంగా విశ్వాస జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ పగ కానీ ద్వేషము కానీ ఆ కక్షలు కానీ అవి మనకు తగవు. క్రైస్తవుడికి అస్సలు తగవు. ఎప్పటికీ సమాధానం అనే బంధమే మనం వాళ్ళని కలుపుకొని వెళ్ళిపోవటానికి ఇష్టపడాలి. కొన్నిసార్లు మన ఇంటి పక్కోడే మనకి సైతాన్గాడిగా తయారవుతుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సరిహద్దుల్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ తీసుకొస్తుంటాడు. చాలామంది మన సంఘ బిడ్డలు చాలామంది వాళ్ళు ఎంత డిస్టర్బెన్స్ చేసినా వాళ్ళు అలాగ సహించుకుని వాళ్ళతో సమాధానపడి, అవసరమైతే వాళ్ళకి ఒంట్లో బాబోతే వెళ్ళి పలకరించి వాళ్ళకి దేవుని ప్రేమను పంచుతూనే వచ్చారు. సమాధానంగా ఉండడానికే ప్రభు మనల్ని పిలిచాడు. మన ద్వారా ఒక్కరు సమాధానాన్ని చూస్తే వాళ్ళు దేవుళ్ళలోనికి వచ్చేస్తారండి. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని ఏదో విధంగా డిస్టర్బెన్స్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సరిహద్దులు ఉన్నాయనుకోండి, ఇంటి దగ్గర సరిహద్దులు ఉంటాయి. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఈ పక్కన గోడ కడుతున్నప్పుడు అవతల పక్క ఈ గోడకి ప్లాస్టింగ్ చేయాలంటే అవతల పక్క సరిహద్దులోకి వెళ్ళాల్సిందే. వాళ్ళు అంటారు అసలు ఇక్కడికి రాకూడదు అంటాడు ఆయన. ఏదో ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు కనీసం ఆ తడిపోయేటప్పుడు నీళ్ళు అవతల పక్క పడకూడదు అంటాడు. మరి తడిసినప్పుడు అవతల పక్క పడవా? డిస్టర్బెన్స్లు ఉంటూ ఉంటాయి. ఇంకా ఆయన ఏమంటాడు, నువ్వు ఎవరిని తీసుకొస్తావు తీసుకురా అంటాడు. మనలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనల్ని ఏదో విధంగా డిస్టర్బెన్స్ చేయాలి, మన దైవత్వాన్ని ఏదో విధంగా డిస్టర్బెన్స్ చేయాలి. ఇంకా నీకు చీము నిద్ర లేదా, ఉప్పు కారం తింటలేదా బాబాయ్, దేవుడికి స్తోత్రం, ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, నేను తినేది ఉప్పు కారమే కానీ ఉపకారం చేస్తాను నీకు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తినేది ఉప్పు కారమే, నీకు ఉపకారం చేస్తాను. ఎన్ని అనుకోనండి, అలా కామ్ అయిపోయి ఆ ప్రభుకి అప్పగించుకోండి. నిజంగానే చాలా కుటుంబాలు మేము చూసాం. సమాధానమే, అందుకే మనల్ని ప్రభు ఆయన పిలిచాడు. ఓకేనా? ఇంకొక మాట ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. సేవకులు ప్రత్యేకంగా మనం ఏ ఇంటికి వెళ్ళినా సరే ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? ఈ ఇంటికి సమాధానం కలుగునుగాక. ఆమెను చెప్పండి ఒకసారి. ఆ ఇల్లు యోగ్యమైంది అనుకోండి, ఆ ఇంటి మీద సమాధానం ఉంటుంది. ఒకవేళ యోగ్యమైంది కాదనుకోండి, పాద ధూళి అక్కడ దులిపేసి వచ్చామన్నాడు అంతే. సో ఖచ్చితంగా ఆ ఇంటికి సమాధానం రావాలంతే. ఇందులో 2 రిఫరెన్స్లు ఇస్తాను చూడండి. మత్తయి సువార్త 5 అధ్యాయం 23-24 వచనాలు మీరు తర్వాత చదువుకోండి.
ఆ తర్వాత 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యం, ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి అని, నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలి అర్పించేటప్పుడు మొదట నువ్వు సమాధానం పడు అని చెప్పిన సందర్భాలు వాక్య లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు ఆ విధంగా మనల్ని నడిపించునుగాక. చివరిది ఆఖరి మాట చెప్పి ప్రార్థిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆమేన్, హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా. ఓకే, మీరందరినీ దేవుడు పిలిచిన ఉద్దేశం ఏమిటంటే ఆశీర్వాదానికి వారసులుగా మీరు మారుదురుగాక. నిజంగా దేవుని బిడలు, ఆయన చేత పిలువబడిన మనం బ్లెస్ చేయబడాలండి, ఆశీర్వదించబడాలంతే. దేవుని నమ్ముకోలేని వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఓలా ఉండకూడదు. వీళ్ళ దేవుని నమ్ముకున్నారు, వీళ్ళ స్థితి మారింది, ఆ ఆశీర్వాదానికి వారసులు అయిపోవాలంతే మనం. అది దేవుడు ఇచ్చిన ప్రామిస్, అది ఆయన నిన్ను పిలిచాడు, ఆశీర్వాదం నీకు సొంతం అవ్వాలంతే. భౌతిక సంబంధంగా అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడ్డావా? ఓకే, అయితే ఆత్మీయ విషయాల్లో కూడా ఆశీర్వదించబడాలి. చూడండి ఆ మాట, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అన్నాడు అక్కడ. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ఆత్మీయత. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఇప్పటి వరకు దీవించాడు, ఆత్మీయ విషయాల్లో కూడా దీవించబడాలి. సో ఇలా చెప్తాను, మీకు ఈజీగా అర్థం అవటానికి ఈ మాట చెప్తాను. దైవజనులు సురేష్ అయ్య గారు రామగుండంలో దేవుని యొక్క సేవా పిలుపు నిమిత్తమై దేవుడు ఆయన్ని పంపించారు. వారిని దేవుడు పిలిచిన విధానం, ఒకసారి ఆయన బర్త్డే రోజు, పుట్టినరోజు సందర్భంగా దేవుడు నన్ను అసలు ఎందుకు పిలిచాడు, నేను ఎలాగ ఉండాలి, విశ్వాసిగా ఉండాలా, సేవకుడిగా ఉండాలి, నా పిలుపు నాకు కన్ఫర్మ్ అవ్వాలి అని ఒకరోజు ఆయన పుట్టినరోజు రోజున ఎవ్వరికి కనబడకుండా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి హైదరాబాద్ దగ్గరలో మహేంద్ర హిల్స్ అనే చోట ఒక ఎత్తైన కొండ ఉంటే ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ పొద్దున్నే వెళ్ళిపోయి ఉపవాసం ఉండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేసుకున్నాడు. 1990వ సంవత్సరంలో వెళ్ళిపోయి అలాగే కొండ మీద ఉండి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నాడంట. ప్రభా, నన్ను అసలు ఎందుకు పిలిచి, నా పిలుపు నాకు కన్ఫర్మ్ అవ్వాలి. ఏకాంతంగా అడుగుతూ ప్రార్థన చేసుకుంటా కనిపెట్టుకుంటా ఉంటే 12 అయింది, 1 గంట అయింది, ఏమి కన్ఫర్మేషన్, అసలే పిలుపును కూర్చున్న నిశ్చయత కలగట్లేదంట ఆయనకి, సూచన ఏం తెలియట్లేదంట. 2 అయిపోయింది, 3 కూడా అయిపోయింది, కానీ ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదా అన్నంతగా బాధ కలిగిందంట. ఏ ఆన్సర్ రాలేదు. మరలా మోకాళ్ళ నుంచి దిగి కొద్దిసేపు వాక్యం చదువుకుంటున్న చోటికి ఒక చల్లటి గాలి ఆయన తాకిందంట. చదువుకుంటున్నప్పుడు తన యొక్క మనసు ఆలోచన ఒక వాక్యం దగ్గరికి వెళ్ళి ఆగిందంట. నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడై ఉన్నావు అని చెప్పాడంట దేవుడు. అంతే, ఆయన పిలుపు కన్ఫర్మ్ అయిపోతే కొండ నుంచి కిందకి దిగొచ్చేసి ఆల్రెడీ ఆయనకి అప్పటికే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందంట. నిశ్చయం చేసుకున్నారు వివాహం. ఫస్ట్ ఆయన కొండ దిగి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళి ఫస్ట్ కాల్ తనకి వివాహం కాబోతున్న ఆమెకి ఫోన్ కాల్ చేసి చెప్పాడంట, నేను పెళ్లి చేసుకోవట్లేదు, సంపూర్ణంగా దేవుడు నిరంతర యాజకుడిగా పిలిచాడంటే ఆమె షాక్ అయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. వెంటనే మరలా అక్కడి నుంచి ఇంటోళ్ళతో చెప్పాడంట ఆయన. అప్పుడు సంపూర్ణ సేవకి వెళ్ళారంట ఆయన. అందుకే ఆయన సేవలో సంపూర్ణ ఆశీర్వాదం చూడగలిగాడు ఆయన. నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఆశీర్వాదాల్లో కూడా
సగమే ఆశీర్వదించబడుతున్నాం మనం. ఆయన వెంటనే ఆ పిలుపు స్వరాన్ని విన్న తర్వాత వెంటనే లోబడిపోయాడు ఆయన. కొన్నిసార్లు విశ్వాసులుగా మీరు దేవుని మాటలు వింటారు, వాక్యాలు చాలా బాగా వింటారు, ఆ మాటకి వెంటనే లోబడరు. ఆయన ఆ స్వరం విన్న వెంటనే లోబడ్డాడు ఆయన. అందుకనే సంపూర్ణ ఆశీర్వాదం ఆయన చూడగలిగాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం చేసిన సేవలో సంపూర్ణ ఆశీర్వాదం ఆయన చూడగలిగాడు. ఎంత ఆశీర్వాదం అంటే, ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే స్లాబ్కి ఎన్ని సిమెంట్ బస్తాలు కావాలో ఒక ఆయన్ని ప్రేరేపించి అన్ని సిమెంట్ బస్తాలు అట్టుకొచ్చి అక్కడ ట్రాక్టర్ వచ్చి అక్కడ ఆగిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన సేవలో ఒక బ్యాంక్ ఆయనతో మాట్లాడాడంట, బ్యాంక్ మేనేజర్తో దేవుడు మాట్లాడాడంట. పలానా సేవకుడు ఈ పరిస్థితిలో ఉన్న, నువ్వు వెళ్ళి, ఆయన మోకాళ్ళు దిగేవాడు కదంట అసలు. ఈ న్యూస్ పేపర్లో చుట్టుకుని కట్టలు పట్టుకొచ్చి పాస్టర్ గారు ఉన్నారని పిలిచారంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. సంపూర్ణ ఆశీర్వాదం సేవలో. ఇంకా ఆయన సేవలో చూసిన సంపూర్ణ ఆశీర్వాదం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడంట. ఆయన మోకాళ్ళేసి ప్రార్థన చేసుకుంటుంటే మాట్లాడి, పలానా సేవకుడు అక్కడ ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని మాట్లాడితే ఆయన తీసుకుని వెళ్ళారంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు వచ్చారు. ఆయన తీసుకుని పలానా చోట తీసుకెళ్ళి, అయ్యా ఈ స్థలం మాదే, మీకు ఎంత కావాలో అంత దేవుడు ఇచ్చేయమని చెప్పాడు. నాకు చిన్న ప్రాణం జారిపోయినట్టు ఉంది. ఎంత కావాలో అంత ఇచ్చేయమని చెప్పాడు దేవుడు నాకు. దేవుడు నాతో మాట్లాడు అంతని ఆ స్థలం ఆయనకి రాసిచ్చేసి వెళ్ళిపోయాడు అంటండి. ఆయన వెనకాల తాత ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్, స్తోత్రం చెప్పండి. ఇక్కడ చీపురు ఉంటే అటుకు వెళ్ళిపోతాడు, ఇక్కడ కర్ర ఉంటే అటుకు వెళ్ళిపోతాడు. దేవుడికి అసాధ్యమే ఉందని ఎవరితో అయినా మాట్లాడతాడు ఆయన. స్తోత్రం చెప్పండి సార్. మనం ఇది కోరుకుందాం, సంపూర్ణ ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదాలు ఇప్పటికే కొన్ని ఇచ్చాడు. దేవుని దగ్గర పరలోక సంబంధమైన ఆ బ్లెస్సింగ్ మనం చూడాలి. ఆమెను చెప్పండి ఒకసారి. నేను అలా ఆశపడుతున్నాను, దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాల్లో కూడా ఉండాలి, సేవలో కూడా ఉండాలి. దేవుడు ఆ కార్యం చేయటానికి ఆయన పిలిచాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇది మన శక్తి ద్వారా ఏది జరిగేది కాదు. ఇంతవరకు ఆయన పిలిచాడు అనడానికే ఇవన్నీ కూడా దేవుడు సూచనలుగా చేశాడు. ఇంకా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మేము చూడాలి. విశ్వాసుల ఇండ్లలో కూడా కొన్ని కొరతలు ఉంటున్నాయి. కొరింథీ సంఘానికి చూస్తే వారు కొరత లేని వారై ఉన్నారంట. ఆ మాట నిజంగా నన్ను దర్శించింది. విశ్వాసుల కుటుంబాల్లో ఏ కొరత లేని వారుగా ఉండాలనేది నా ఆశ. చూడండి, ఆ మాట చదువుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ఎన్నో కొరతల్లో ఉంటున్నారు. సంపూర్ణ బ్లెస్సింగ్స్ మనం చూడాలి సంఘంలో కానీ మీ కుటుంబాల్లో కానీ. దైవజనుడు ఆ పత్రికలో మాట్లాడుతూ, సంఘాన్ని గురించి మాట్లాడుతూ, కొరింథీ సంఘానికి చెప్తూ ఏమనంటే, కొరత లేని వారుగా వాళ్ళు ఉన్నారంట. తీసిన వాళ్ళు ఒకసారి చదివితే బాగుంటుంది. ఏ కొరత లేని వారుగా వారు ఉన్నారంట. అలాంటి ఆశీర్వాదం మన బిడ్డలు కూడా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. లేరా? పరిశుద్ధులు లేరా ఇక్కడ? బైబిల్ నాలెడ్జ్ ఎన్ని అధ్యాయాలు చదివేస్తున్నారు కదా. కొరత లేని వారుగా ఆ కొరింథీ సంఘంలో చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఏ కొరత లేని వారుగా ఉన్నారంట. ఏ కొరత లేని వాళ్ళుగా వాళ్ళు ఉన్నారంట. అంత సమృద్ధిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను కూడా అదే సంఘం గురించి ఆశపడతా ఉన్నాను. ఏ కొరత లేని వారుగా వాళ్ళు ఆ సమృద్ధిని చూడగలిగారు. ఒక దైవజనుడిగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. చదువునన్నా తీస్తే భక్తుడు. అందుకే కదా మీకు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాను.
అస్సలు సంఘం ఏ కొరత లేని వాళ్ళుగా ఉన్నారంట. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మను మీ ఆత్మకును సుఖం కలుగు చేసి. కాదు స్వామి తల్లి, ఏ కొరత లేని వారుగా వాళ్ళు సమృద్ధిని చూడగలిగారంట. అంత సమృద్ధిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నేను ఆశించేది, కోరుకునేది అదే. అస్సలు కొరత అనేది వాళ్ళలో లేకుండా ప్రభువు వాళ్ళకి చేశాడు. ఒకసారి చేతుల తలలో చెప్తారా? హుషారుగా చెప్పండి గట్టిగా. మరి మీ నుంచి కూడా నేను అదే ఆశపడుతున్నాను. ఆ కొరత లేని వారిగా మీరు ఉండాలి, మీ హృదయ అంతరంగాలు ఉండాలని దైవజనుడిగా ఆశిస్తున్నాను. యేసు నామములో అట్టి కార్యములు జరుగునుగాక. ఓకేనా? కొరత లేని వారుగా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి దీవెన మీరు కూడా పొందుకోవాలి. ఏ కొరత లేని వాళ్ళుగా మనం ఉండాలి. రిఫరెన్స్ నోట్ చేసినది, ఖచ్చితంగా మీ కుటుంబాల్లో కొరత లేని వారుగా ఉండాలి. 4:8 చూడు. 1 కొరింథీ పత్రికలో నేను చెప్పినాను. 4:8 చూస్తే ఆ మాట అదే 8 వచనం. ఇది వరకే మీరు ఏమి కొదువ లేనందున తృప్తులయ్యారు. ఇది వరకే ఐశ్వర్యవంతులయ్యారు. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులు. చూడండి, ఈ సందర్భాన్ని ఆయన మాట్లాడితే ఏమనంటే, ఇది వరకే మీరు ఏమి కొదువు లేని వారై, కొరత లేని వారై, ఏ కొరత లేని వారుగా ఉన్నారంట వాళ్ళు. సంఘంలో కూడా ఎంతోమంది ఎన్నెన్నో కొరతల్లో ఉన్నారు. ఆరోగ్యం కొరత, ఆర్థికం కొరత, సమస్యలు ఎన్నెన్నో ఉన్నాయి. నేను ఆశిస్తున్నాను, కోరుకున్నాను, ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడు మీ కొరతలన్నీ తీర్చునుగాక. మీలో మీరు సమృద్ధిని కనులారా చూసెదరుగాక. అలాంటి ఆశీర్వాదం మీ ఇంటి మీద నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక రిఫరెన్స్ కూడా ఇస్తాను. చూడండి, ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండ్ 17-18 వచనాలు చదవగా విందాం. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం మీకు రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. ఆయన చెప్తున్నాడు చూడండి, నాకు సమృద్ధి, ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. సంఘం కూడా ఆ స్థాయి, విస్తారమైన ఫలం మీరు పొందుకోవాలి. సంపూర్ణ ఆశీర్వాదాల్లో సగమే ఉంటుంది. ఇంకా సంపూర్ణ ఆశీర్వాదానికి మనమందరం వారసులం అవుదుగాక. ఓకే, టైం దాటిపోయింది, చిన్న ప్రాణం జారిపోతుంది, ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. సో ఈరోజు నేర్చుకున్న పాఠాన్ని ఒకసారి తిరిగి మరలా మనం అప్పు చెప్దాం. దేవుని చేత పిలువబడిన వారి గురించి. సో బైబిల్లో ఎంతోమందిని పిలిచాడు. కొంతమందిని సమూయేలు, మోషే అండ్ పౌలు, వారి యొక్క పిలుపుల గురించి మీతో మాట్లాడాను. ప్రత్యేకంగా దేవుని లేఖనాల్లో దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఒక 5 మాటలు చెప్పాను. త్వరగా మనం ప్రార్థన చేసుకుందాం. 1, దేవునితో సహవాసం చేయటానికి. 2, పరిశుద్ధులుగా ఉండడానికి. 3వది, దేవుని గుణాల్ని ప్రచారం చేయాలి. 4వది, సమాధానంగా ఉండాలి. 5వది, ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని ఈ కోడికి మనం ముగించుకోబోతున్నాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరు అలాగే లేచి నిలబడిన మీరు 2 చేతులు చాపి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ప్రభువా, యేసయ్యా,
నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా, నీకే కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. దేవుని చేత భద్రం చేయబడాలి, దేవుని చేత ప్రేమించబడాలి, దేవుని చేత పిలువబడాలని కూడా మీరు మాట్లాడారు కదా నాయన. ఒక్కొక్కటి 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 విన్నా కీబోర్డ్. దేవా స్తోత్రం నాయన. విన్న మాటలన్నీ తలపోసుకుంటూ, అయ్యా అయ్యా నీవు ఇచ్చిన మాటలన్నిటి కొరకు స్తోత్రం అని 2 చేతులు చాపి